హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారో. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు. అయితే వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తేనే మీకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియోలో వచ్చే పాజిటివ్ ఎనర్జీని అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండి అని, ఐ థ్యాంక్ యూ యూనివర్స్ అని కావచ్చు, ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ఈరోజు చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ అండి. రెజనేట్ అయిందే తీసుకోండి, రెజనేట్ అవ్వకపోతే వదిలేసేయండి. మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ జరుగుతుంది అంటేనే ఇది మీ వీడియో, లేదు అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు ఛార్జెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈరోజు చూద్దాము అసలు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఈ వీడియో ఎప్పుడు చూసినా కూడా అప్పుడు రెజనేట్ అవుతుంది అనమాట. అంటే ఒక రేపు చూస్తే రేపు రెజనేట్ అవుతుంది, అండ్ ఇంకొక 2 మంత్స్ 6 మంత్స్ ఎప్పుడు చూస్తే అప్పుడు అనమాట. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడు చూసినా కూడా మీరు చూసే టైంకి ఈ వీడియో అనేది మీకు రెజనేట్ అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ ఈ వీడియో చూసే టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ప్రజెంట్ చెప్పండి యూనివర్స్. వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ప్రజెంట్ ఈ వీడియో చూసే టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. జస్టిస్ అండి. ఓకే, మీ పర్సన్ అయితే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి. అంటే అలా ఎమోషనల్గా కాదు, అలా మరీ మీన్స్ నెగిటివ్ ఎనర్జీలో కూడా లేరనమాట. బ్యాలెన్స్ చేసుకొని ఉన్నారు. అంటే తన ఎనర్జీ అనేది మరీ నెగిటివ్గా లేదు, పాజిటివ్గానే ఉంది. కాకపోతే డెస్పరేట్గా అవ్వకుండా, ఎక్కువ ఓవర్ థింకింగ్ లేకుండా, అంటే నేను చేసిన పాపపుణ్యాలకి తగ్గట్టుగా నాకు ఫలితం దక్కుతుంది అనే ఎనర్జీలో అయితే ఉన్నారు. అంటే కంప్లీట్గా డివైన్కి వదిలేసి నేను మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అన్న ఒక న్యూట్రల్ పొజిషన్లో అయితే మీ పర్సన్ ఉన్నారనమాట. చాలామంది లైఫ్లో కోర్టు సమస్యలు అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్కి కానీ, ఆర్ మీ రిలేషన్షిప్లో కావచ్చు. అంటే కోర్టుకి సంబంధించిన విషయాల్లో మీ పర్సన్ అయితే ఉన్నారనమాట. సో ఒకవేళ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తుండొచ్చండి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ సపరేషన్లో కానీ, డివోర్స్కి కానీ అప్లై చేసి ఉంటే మీ హస్బెండ్ కానీ, వైఫ్ కానీ ఏం ఆలోచిస్తున్నారంటే నాకు న్యాయం జరుగుతుంది అనే వెయిటింగ్ మోడ్లో అయితే ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని, మీ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ మిమ్మల్ని మీరు తన లైఫ్లోకి మళ్ళీ రావాలి, మళ్ళీ మీతో ఒక కుటుంబం కావాలి, మీ ఇద్దరు కలిసే ఉండాలి, తనకు న్యాయం జరగాలి అని అయితే ఆలోచిస్తున్నారు. చాలా పాజిటివ్గా ఉన్నారండి. అయితే ఒకవేళ మీ రిలేషన్ కనుక కోర్టు, డైవర్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు. మళ్ళీ మీతో యూనియన్ అవ్వడానికి, కలిసి ఉండడానికి అయితే ఆలోచిస్తున్నారు. సో మీ పట్ల మీ పర్సన్ అయితే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, ఎక్కువగా ఎమోషనల్ అవ్వడం లేదు. దేవుడికి వదిలేసి నేనే తప్పు చేయలేదు, నాకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారు అనే నమ్మకంతో, పాజిటివ్ థింకింగ్తో అయితే మీ పర్సన్ ఉన్నారు. సో ఇంకా చూద్దాము ఈ టైంకి మళ్ళీ ఇంకా డీటెయిల్గా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఈ వీడియో చూసే టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్. ఈ వీడియో చూసే టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు చెప్పండి. 7 of Cups, Ace of Pentacles, Strength, 8 of Wands, The Lovers, okay, 4 of Wands, Chariot, 6 of Wands, 8 of Wands, and the High Priestess. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 of Pentacles అండి. ఓకే, సో ఓవరాల్గా తను బ్యాలెన్స్డ్గా ఉన్నా సరే ఎక్కడో దగ్గర తనకైతే ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు అనంటే ఏం జరుగుతుందో ఏమో, తన లోపలైతే నాకు న్యాయం జరుగుతుంది, నేను ఏ తప్పు చేయలేదు, నాకు న్యాయం జరుగుతుంది అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నా కూడా తనకి ఇన్నర్గా మాత్రం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి. ఎందుకంటే తనకి ఏవో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆర్ కన్ఫ్యూజన్లో ఉన్నారు.
మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా, ఇంకొక ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలా, లేదంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా, కెరీర్‌ని సెలెక్ట్ చేసుకోవాలా, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా, లేదంటే ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలా, ఇలాంటి ఏవైనా రెండిటి మధ్యలో జగుల్ అవుతున్నారు. 2 కావాలి వాళ్ళకి. అయితే ఒకటి పట్టుకుంటే ఒకటి పోతుందనమాట. సో, 2 బ్యాలెన్స్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. అండ్ మెయిన్‌గా ఏంటంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారనమాట. తన లైఫ్‌లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, దేనికి ప్రియారిటీ ఇవ్వాలనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ తన కెరియర్, తన ఫైనాన్సెస్ ఆర్ ఇంకొక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ అయ్యుండొచ్చు. లేదు అనంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయ్యుండొచ్చు. లేదు అంటే ఆల్రెడీ ఒక మీన్స్ నాకిక్కడ ఏంటంటే మీరు కాకుండా ఇంకొక పర్సన్ అనేది కనిపిస్తున్నారిక్కడ. పర్సన్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే కెరీర్ కూడా అవ్వచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వ్యాండ్స్ చూసారా? 2 అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లవర్స్. ఏంటి అంటే ఇక్కడ మీరు కాకుండా వాళ్ళకి ఇంకొక ఆహ్, ఆప్షన్ అనేది ఉందండి. 7 ఆఫ్ కప్స్ కూడా అదే చూపిస్తుంది. సో, ఏం సెలెక్ట్ చేసుకోవాలి? కెరీరా? మీరా? ఇంకొక పర్సనా? లేదు అంటే ఇంకేమైనా తన సిట్యుయేషన్స్ తన లైఫ్‌లో ఉంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. ఎందుకంటే తనకి మీతో ఒక స్టెబిలిటీ కావాలి. మీతో మిమ్మల్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే మీ మీన్స్ ఒక స్టెబిలిటీ అనేది ఆలోచిస్తున్నారు. అండ్ ఏంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఒక ఎలాంటి బిగినింగ్ అంటే ప్రెజెంట్ మీకు చిన్న ఆఫర్ ఇచ్చినా సరే అది లైఫ్ లాంగ్ ఉండాలి. చాలా లాంగ్ టర్మ్ వరకు ఉండాలి. ఒక స్టెబిలిటీతో ఉన్న ఆఫర్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. దానికి యాక్షన్ కూడా తీసుకోబోతున్నారనమాట. ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే మీ మీ మధ్యలో ఏవో చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. లాంగ్ డిస్టెన్స్ అయ్యుండొచ్చు. మీరు మీ పర్సన్ దూరంగా ఉండుండొచ్చు. రిలీజియన్ డిఫరెన్స్ కావచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ కావచ్చు ఆర్ డిఫరెంట్ స్టేట్, డిఫరెంట్ కంట్రీ కూడా అయ్యుండొచ్చనమాట. సో, ఇది ఈ లాంగ్ డిస్టెన్స్ వల్ల అయ్యుండొచ్చు. మీ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల అయ్యుండొచ్చు. కొద్దిగా ప్రెజెంట్ అయితే తను స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. బట్ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా తన ఇన్నర్‌గా ఏంటంటే మీకొక ఆఫర్ ఇవ్వాలి. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి. అది కూడా ఒక స్టెబిలిటీ ఉన్న లాంగ్ టర్మ్ కోసం చూసే ఆఫర్ అనమాట. ఆఫర్ చిన్నదే అయినా అది లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ ఉంది కాబట్టి. సో, ఒకవేళ మీకు మ్యారేజ్ జరిగే ఆప్షన్ ఉంది మీ లైఫ్‌లో అంటే గనక తనకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. మీతో ఒక న్యూ బిగినింగ్ చేసి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌లో ఒక మ్యారేజ్‌లో మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనేది అందరికీ చెప్పి ఒక ట్రెడిషనల్‌గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనేదైతే తనకి ఆలోచన ఉంది. లేదు మ్యారేజ్ జరిగే సిట్యుయేషన్ లేదు మా పరిస్థితి అనంటే మీతో అంటే లాంగ్ టర్మ్ ఉండాలి. మీతో రిలేషన్‌ని లాంగ్ టర్మ్ ఉండేలా చూసుకోవాలి అనేదైతే ఉంది. అంటే ప్రెజెంట్ ఎంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ చేసి మీతో అయితే ఒక లాంగ్ రిలేషన్‌ని మెయింటైన్ చేయాలి. దానికోసం యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక చిన్న స్టెప్ తీసుకొని న్యూ బిగినింగ్ చేసి దాన్ని లైఫ్ లాంగ్ ఉండేలాగా చూసుకోవాలి అనేదైతే మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి ఆలోచిస్తున్నారు. అండ్ తన లైఫ్‌లో చాలా జరుగుతున్నాయండి. తనకెంత కన్‌ఫ్యూజన్ ఉన్నా, తను ఎంత మీన్స్ తనకి న్యాయం జరగాలని దేవుడిని అడుగుతున్నారు. కానీ లోపల కన్‌ఫ్యూజన్ ఉంది. సో, అవన్నిటిని అయితే తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. చాలా ధైర్యంగా ఉంటున్నారు. అవేం బయటికి కనిపియనీయకుండా తన లోపట ఎంత కన్‌ఫ్యూజన్ ఉంది, ఎంత గందరగోళం జరుగుతున్నా కూడా అవేం బయటికి కనపడనీయకుండా చాలా ధైర్యంగా ఉన్నారు. తన లోపల ఉన్న మనోస్థితి అంత బాగులేదు. చాలా డార్క్ ఎనర్జీలో, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా కూడా భగవంతుని మీద ధైర్యం వేసి డివైన్‌ని కోరుకుంటూ చాలా బ్యాలెన్స్‌డ్‌గా తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఒక మంచి ప్రశాంతమైన ఆహ్, ఏమంటారు ప్రశాంతమైన మూడ్‌లో ఉన్నారనమాట. అంటే తన కన్‌ఫ్యూజన్‌ని బయట పడనీయకుండా తన ఇరిటేషన్‌ని ఎవరి మీద చూపించకుండా తనని తనే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే తనకి కావాల్సింది మీతో ఒక సక్సెస్ అనమాట. తనకి మీతో ఒక రికగ్నిషన్ కావాలి. అండ్ మీరు తనని రికగ్నైజ్ చేయాలి. తన ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి. తన థాట్స్‌ని మీరు అర్థం చేసుకోవాలి. తన లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకొని, మీరు తనని రికగ్నైజ్ చేసి, మీతో స్టెప్ తీసుకొని మీ రిలేషన్‌లో సక్సెస్ తెచ్చే వరకు వెయిట్ చేయాలి అనేది తన ఉద్దేశం అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ ఉంది. 4 ఆఫ్ వ్యాండ్స్ ఉంది అనమాట. సో, ఏంటి అంటే మీ రిలేషన్‌లో అయితే తనకి సక్సెస్ కావాలి. ఒక రికగ్నిషన్ కావాలి. ఒకవేళ మీ ఇద్దరు లవ్ రిలేషన్‌లో ఉంటే గనక నెక్స్ట్ ఎంగేజ్‌మెంట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్‌లో ఉన్నారు. లేదు మ్యారేజ్ లేదు అనంటే నెక్స్ట్ లెవెల్ ప్రెజెంట్ మీ రిలేషన్ ఏదైతే స్టేజ్‌లో ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్‌కైతే
మీ రిలేషన్‌ని తీసుకెళ్ళాలి అన్న థాట్ ప్రాసెస్‌లో మీ పర్సన్ ఉన్నారు. సో, మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. అది కూడా ఒక ఫాస్ట్ రొమాంటిక్ కమ్యూనికేషన్ అనమాట. సో, ఇక్కడ కూడా నాకు లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది. మీతో చాలా ఓపెన్‌గా మాట్లాడాలి. తను అనుకుంటున్నవన్నీ మీకు చెప్పాలి. ఆహ్, అంటే మీకు ఒకవేళ చాట్ చేసేది చాట్ చేసే అలవాటు ఉంటే చాట్ అంటే మెసేజ్ అంటున్నా. లేదంటే కాల్‌లో మాట్లాడేదంటే కాల్. ఒక ఇమ్మీడియేట్ కమ్యూనికేషన్ చెయ్యాలి. చాలా గంటలు గంటలు మీతో మాట్లాడాలి. అది కూడా ఒక రొమాంటిక్ కన్వర్జేషన్, ఒక ఎమోషనల్ కన్వర్జేషన్ మీతో చాలా మాట్లాడాలని అయితే ఉంది. అలా మాట్లాడలేకపోతున్నందుకైతే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తను చాలా తన లైఫ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ మీకు టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నందుకైతే తను చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా మీతో చాలా మాట్లాడాలని ఉంది. చాలా ఎక్స్‌ప్రెస్ చేయాలని ఉంది. కాకపోతే ప్రస్తుతం తనకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల అదేమి వీలవ్వడం లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ కోర్టు సమస్యలు కనిపిస్తున్నాయి. లేదు అంటే చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. కెరీర్ పరంగా చాలా కన్‌ఫ్యూజ్ అవుతుండొచ్చు. లేదంటే రిలేషన్‌షిప్ పరంగా చాలా కన్‌ఫ్యూజ్ అయితుండొచ్చు. ఎందుకంటే నాకిక్కడ లవర్స్ కార్డ్‌తో మీ పైన చాలా ప్యాషన్ ఉంది. చాలా అట్రాక్షన్ ఉంది. మీ పైన చాలా లవ్ ఉంది. ఫిజికల్లీ చాలా అట్రాక్టెడ్ అండ్ మీతో ఒక సోల్ కనెక్షన్ ఉందనమాట. పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చు కొంతమందికి. సో, మీ పట్ల ఉన్న అట్రాక్షన్, లవ్ ఏంటి అంటే మిమ్మల్ని మీ వైపు తనని లాగుతుంది. అంటే మీతో మాట్లాడాలి. ఆల్వేస్ మీరు తన మైండ్‌లోనే ఉంటారు. ఆల్వేస్ మీరెక్కడున్నా, తనెక్కడున్నా కూడా మీరు ఒకరి పట్ల ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. అండ్ తన కాన్సంట్రేషన్ అంతా మీ పైనే ఉంది. మీరు మీరు డివైన్‌ని చూస్తున్నారు. అంటే డివైన్‌ని నమ్ముకొని ఏం జరిగితే అది జరుగుతుంది అని చెప్పేసి వదిలేసారు. కానీ మీ పర్సన్ మాత్రం మిమ్మల్నే చూస్తున్నారనమాట. సో, తన మైండ్‌లో మీరు తిరుగుతున్నారు. మీరు కావాలి తనకి. తన లైఫ్‌లో వేరే ఆప్షన్ ఉన్నా కూడా తను మిమ్మల్నే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే స్టెప్ ఎలా తీసుకోవాలనేది కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారనమాట. ఎందుకంటే తన లైఫ్‌లో చాలా జరుగుతున్నాయి ఇక్కడ లైక్ ఏవో కోర్టు సమస్యలు జరుగుతున్నాయి. ఏదో 2 సిట్యుయేషన్స్ మధ్యలో జగుల్ అవుతున్నారు. అండ్ కెరీర్‌లో కూడా కన్‌ఫ్యూజన్ అయ్యుండొచ్చు. ఏ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. చాలా చాలా అబ్‌స్టాకిల్స్ ఉన్నాయి. సో, దానివల్ల ఏంటంటే మీ పట్ల ఎంత ప్రేమ, అట్రాక్షన్ ఉన్నా కూడా ప్రెజెంట్ మీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన సిట్యుయేషన్ అనమాట. సో, ఇవన్నీ ఫీలింగ్స్ ఏంటంటే మీతో ఇప్పుడే చెప్పాలి అనుకోవడం లేదు. ఎందుకంటే తన ఇంట్యూషన్ ఏం చెప్తుంది అంటే తను చాలా ఇంట్యూటివ్ పర్సన్. ఇంట్యూషన్ అంటే మనకి లోపల ఏంటి అనేది చెప్తుంది కదా! మన ఇన్నర్ వాయిస్ అనేది ఏం జరగబోతుందనేది మనకి ముందే కొన్ని క్లూస్ ఇస్తుంది. సో, తను చాలా ఇంట్యూటివ్ పర్సన్, చాలా నాలెడ్జబుల్ పర్సన్, టీచర్, లెక్చరర్ అంటే 10 మందికి చదువు నేర్పించేవాళ్ళు, లేదంటే 10 మందికి మంచి చెడు చెప్పేవాళ్ళు. చాలా సైలెంట్‌గా ఉండే పర్సన్స్ అనమాట. వీళ్ళు బయటికి అన్నీ చెప్పరు. ఇంట్రోవర్ట్స్ అనొచ్చు. కాకపోతే వాళ్ళకన్నీ తెలుసు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది, అవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. కాకపోతే వాళ్ళు ఊరికే మాట్లాడరు. టైం కాని టైంలో మాట్లాడరు. వాళ్ళకి ఎప్పుడు ఇది కరెక్ట్ టైం అనిపిస్తే అప్పుడే బయటికి చెప్తారనమాట. సో, వీళ్ళ లైఫ్‌లో కూడా చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఏంటి అనేది మీకు ఏం చెప్పడం లేదు. కాకపోతే ఫ్యూచర్‌లో అయితే ఆ సీక్రెట్స్ అన్నీ రివీల్ అవుతాయి. మీ పర్సనే చెప్తారు. సో, అప్పటి వరకైతే మిమ్మల్ని వెయిట్ చేయాల్సిందిగా వాళ్ళ రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్ చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండడం వల్ల వాళ్ళు మీకేమి చెప్పే సిట్యుయేషన్‌లో అయితే లేరు. సో, మీకు యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము. ఓకేనా? ఈ సిట్యుయేషన్‌లో మీరేం చేయాలి? థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. మా పర్సన్స్ చాలా కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారు. అండ్ మా వ్యూయర్స్ పట్ల చాలా పాజిటివ్‌గా ఉన్నారు. సో, ఈ సిట్యుయేషన్‌లో మా వ్యూయర్స్ కోసం మీరిచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్? మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ విషయంలో మా వ్యూయర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? 9 ఆఫ్ కప్స్, ది వరల్డ్, ద టవర్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ స్వర్డ్స్. సో, ఇందులో కొంతమందికి మీ పర్సన్స్ కొంచెం ప్రీవియస్‌గా ఏంటి అంటే ప్లేయర్ ఎనర్జీలో ఉండొచ్చు. కొంచెం ఇమ్మెచ్యూరిటీగా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ లైఫ్‌లో ఎవరు ఉన్నా, ఎంతమంది ఉన్నా మీరు తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనమాట. అంటే మీరు తన లైఫ్‌లో ఉంటే తనకి ఆహ్, అంత తన విష్ అంతా తీరిపోయినట్టు. అంటే మీరు లేని లోటనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే తను మూవ్ ఆన్ అయిపోదామన్నా, మీ నుంచి దూరం అయిపోదామన్నా కూడా మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. మీ మీ సైడ్ వచ్చి వాళ్ళేమన్నా మిమ్మల్ని హర్ట్ చేసుంటే
సారీ చెప్పి మళ్ళీ మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు ఉంటే తన లైఫ్‌లో చాలా హ్యాపీనెస్ అనమాట. సో, తనని తను ప్రిపేర్ చేసుకుంటున్నారు. మీ నుంచి దూరం వెళ్ళిపోదామన్నా వెళ్ళలేకపోతున్నారు. సో, అందుకే తనేం డిసైడ్ అయ్యారంటే ఇంకా మీ సైడ్ వచ్చే యాక్షన్ తీసుకోవాలి. అది కూడా ఒక సడెన్‌గా అనమాట. మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. అంత సడెన్‌గా వస్తాయి. ఎందుకంటే తన లైఫ్‌లో ఎంత గందరగోళం ఉన్నా సరే తను అవన్నిటిని కంప్లీట్ చేసేసి తన లైఫ్‌లో ఉన్న బ్యాడ్ సర్కిల్ అనేది కంప్లీట్ చేసేసి మళ్ళీ ఒక న్యూ స్టెప్ తీసుకొని మీ వైపు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే తనకి ఇన్ని రోజులుగా చాలా గందరగోళాలు జరిగాయి. అండ్ సడెన్‌గా ఒక పరువు నష్టము, అందరూ తనని వేలెత్తి చూపడము, కెరీర్‌లో నష్టము, జాబ్ లాస్, ఆహ్, అంటే అందరూ తనని చెడ్డగా మాట్లాడడము, ఇలాంటివేవో చాలా జరుగుతున్నాయి తన లైఫ్‌లో. సో, ఏంటి అంటే యూనివర్స్ ఏం చెప్తుంది, ఇదంతా సిట్యుయేషన్ మారి, ఇదంతా సడెన్‌గా ఈ సిట్యుయేషన్స్ అన్నీ బ్యాడ్ సైకిల్ అంతా ఓవర్ అయ్యి, మీ మీ లైఫ్‌లో అయితే ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది. మీ పర్సన్ మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకుంటారు. అయితే మీరేం చేయాలి అనంటే, మీ మీ పైన మీరు కూడా కాన్సంట్రేట్ చేయాలి. మీ ఆ మంచి సిట్యుయేషన్స్, మంచి టైం వచ్చే వరకు మిమ్మల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ అవ్వలేకపోతారు. దానికేం బాధపడకుండా మీ పైన మీరు కాన్సంట్రేట్ చేయండి. మేనిఫెస్ట్ చేసుకోండి. మీ మేనిఫెస్టేషన్స్ నెరవేరే టైం వస్తుంది. సో, లైఫ్‌లో ఎలాంటి గందరగోళాలు జరిగినా అవన్నీ ఫేస్ చేయడానికైతే రెడీగా ఉండండి. ఎందుకంటే ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతాయి. ఏ టవర్ మూమెంట్ జరిగినా, ఏ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ జరిగినా దాని నుంచి మనం ఏదో ఒక లెసన్ నేర్చుకోవడానికి అవన్నీ యూనివర్స్ అనేవి మనకి కల్పిస్తుంటాయి. సో, వాటన్నిటికి రెడీగా ఉండి ప్రతి సిట్యుయేషన్ నుంచి ఏదో ఒక లెసన్ నేర్చుకోవడానికైతే రెడీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు రీడింగ్ అండ్ యూనివర్స్ గైడెన్స్. సో, ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.